వివాహిత ఐశ్వర్య మిస్సింగ్ కేసును ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ఛేదించారు. రెడ్డిగూడెం మండలము కూనపురాజుపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్య ఈ నెల 3వ తేదీ నుండి కనబడడం లేదని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. ప్రియుడితో కలిసి జగ్గేపేటలో ఉన్న ఆమెను డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి ఆమె తండ్రికి అప్పచెప్పారు. కాగా ఐశ్వర్య మిస్సింగ్ కేసు విచారిస్తున్న తరుణంలో ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి ఆమె భర్తను అప్పగించాలంటూ దురుసుగా ప్రవర్తించారు. వారిపై కేసు నమోదు చేశామని ఆయన తెలియజేశారు. అంటే ఆ అసాల్ట్ జరిగినటువంటి మన దాని సందర్భంలో మొత్తం మేము 4 persons ప్లస్ మరికొందరు ఉన్నాం. అది సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళందరినీ ఎలిసిట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాం. పోలీస్ స్టేషన్ మీద దాడి కానే కాదు, మెయిన్ జరిగింది ఏంటంటే ఆ యొక్క భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ భర్త పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ భర్తను మాకు అప్పచెప్పండి అని ఆ భర్త మీద, తర్వాత ఆ భర్తకు సంబంధించిన మేనమామ మీద వాళ్ళు ఆవేశంతో ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చిన సందర్భంలో అది పోలీస్ స్టేషన్లో వేగంగా రావడం కానీ లేకపోతే ఒక ఆవేశంతో రావడం కానీ జరిగింది. మా దగ్గర మా పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. దాంట్లో స్పెసిఫిక్గా ఈ పోలీస్ స్టేషన్ అయితే ఎప్పుడైతే ఆ అబ్బాయిని భర్తని వాళ్ళు దాడి చేయడానికి ట్రై చేసినప్పుడు జనరల్గా మా పోలీస్ స్టేషన్లోనే మరి వ్యక్తి మీద దాడి చేస్తే మేము కాపాడాల్సిన బాధ్యత మాకుంది. మా సమక్షంలో దాడి చేస్తే ఒప్పుకోం కాబట్టి మా ఉమెన్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ మీద దాడి కానే కాదు, మెయిన్ జరిగింది ఏంటంటే ఆ యొక్క భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ భర్త పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ భర్తను మాకు అప్పచెప్పండి అని ఆ భర్త మీద, తర్వాత ఆ భర్తకు సంబంధించిన మేనమామ మీద వాళ్ళు ఆవేశంతో ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చిన సందర్భంలో అది పోలీస్ స్టేషన్లో వేగంగా రావడం కానీ లేకపోతే ఒక ఆవేశంతో రావడం కానీ జరిగింది. మా దగ్గర మా పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. దాంట్లో స్పెసిఫిక్గా ఈ పోలీస్ స్టేషన్ అయితే ఎప్పుడైతే ఆ అబ్బాయిని భర్తని వాళ్ళు దాడి చేయడానికి ట్రై చేసినప్పుడు జనరల్గా మా పోలీస్ స్టేషన్లోనే మరి వ్యక్తి మీద దాడి చేస్తే మేము కాపాడాల్సిన బాధ్యత మాకుంది. మా సమక్షంలో దాడి చేస్తే ఒప్పుకోం కాబట్టి మా ఉమెన్ కానిస్టేబుల్ పేరేంటి మా ఉమెన్ కానిస్టేబుల్ అమూల్య కానీ ఇతర మన మేల్ కానిస్టేబుల్స్ కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ సందర్భాన్ని అడ్డుకొని ఆ కుర్రను ఆపారు. దాంట్లో అతని మీద దాడి చేసినటువంటి దృశ్యాన్ని కొంతమంది అదేం చేశారంటే పోలీస్ స్టేషన్ మీద దాడి అని చెప్పని అన్నారు. కానీ బట్ వాస్తవంగా ముద్దాయి అంటే ఆ భర్త మీద ఆవేశం, అతని మీద దాడి జరగలేదు సార్. అతని మీద దాడి చేయకుండా మేము ఆపుతున్నాం వల్ల మా మీద వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆవేశం, అది ఒక ఆవేశపూరితమైనటువంటి వాతావరణం. అంతేగాని ఇప్పుడు దాడి అనేటటువంటి సందర్భం వస్తే ఎటువంటి పరిస్థితులు దానికి 147, 148, రెడ్ విత్ 149 అనేటటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ వస్తాయి దాడి అనేది. అందుకనే మేమేం చేసాం, ఇక్కడ ఒక క్రిమినల్ ఫోర్స్ దే హ్యావ్ అప్లైడ్ క్రిమినల్ ఫోర్స్. సో మేము అప్పుడు అందుకనే 353 కింద కేసు రిజిస్టర్ చేసాం. మేము ఇక్కడ ఆ సందర్భంగా కేసు రిజిస్టర్ చేయకపోవడం జరగల, కేసు రిజిస్టర్ జరిగింది. అది క్రిమినల్ ఫోర్స్, దే అప్లైడ్ క్రిమినల్ ఫోర్స్ ఫర్ సర్టన్ పర్పస్. సో వీ రిజిస్టర్ దట్ కేస్. సో అందుకనే ఈ రోజున జనరల్గా మనం ప్రతి ఉమెన్ మిస్సింగ్ కేసులు లేకపోతే మ్యాన్ మిస్సింగ్ కేసులు ట్రేస్ చేస్తాం. కానీ అది ఆ అపోహనే మనం దాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ యొక్క పత్రిక ఉమెన్ మిస్సింగ్ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసిన సందర్భంలో అక్కడ కొంత ఆగిరిపల్లి పోలీస్ స్టేషను, తర్వాత నూజివీడు పోలీస్ స్టేషన్ అనేటటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఆ బాధితులు కొంత ఇబ్బంది పడినటువంటి విషయంలో వాళ్ళు ఆవేశానికి గురయ్యారు. అయితే ఆవేశానికి గురైనప్పుడు మేము ఆ యొక్క కేసుని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని మేము దాన్ని ట్రాక్అవుట్ చేసాం. ట్రాక్అవుట్ చేసిన తర్వాత ఆ యొక్క మిస్సింగ్ ఉమెన్, ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు, పేరు చెప్పకూడదు. ఆ అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేసుకుంటుంది. జాబ్ చేసుకుంటూ మన ఆగిరిపల్లి మండలంలోని ఒట్టిగూడిపాడులో భర్తతో కాపురం చేసుకుంటూ మరి తర్వాత ఆమెకి జస్ట్ సెప్టెంబర్లోనే వివాహం జరిగింది. సెప్టెంబర్లో వివాహం జరిగిన తర్వాత మరి ఆవిడ యొక్క పర్సనల్ రీజన్స్ దృష్ట్యా ఆవిడకి మరి భర్త అంటే ఇష్టం లేకపోవడమో లేకపోతే వేరే కారణాలు కానీ ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అయితే భర్త తీసుకొచ్చి అక్కడ నూజివీడు బస్టాండ్లో వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము నూజివీడు బస్టాండ్లో సీసీ ఫుటేజ్ని తీసుకున్నాం. సీసీ ఫుటేజ్కి అనుగుణంగా అక్కడ మాకు లభించినటువంటి కొన్ని
ఆధారాలను బేస్ చేసుకొని క్లూస్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ముందు తీసుకెళ్ళిన దాని మీద మరలా ఈ నూజివీడు బస్టాండ్ నుంచే ఒక విజయవాడలోని వాళ్ళ యొక్క రిలేటివ్కి ఆమె కూడా లేడీనే ఫోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మరలా ఆవిడ వేరే ఊరికి కలుసుకొని వ్యక్తితో కలుసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మేము ట్రాక్అవుట్ చేసుకొని వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొచ్చి ఈ రోజున మీ సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి అంటే ఇతర ఆడవాళ్ళని తీసుకొచ్చారు సార్ అమ్మాయిని చెప్తున్నాం. మీ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తాను. చెప్పండి. సెక్షన్ల మీద కేసులు కట్టారు.